హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా రాష్ట్రపతి శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే చాలా కాలంగా తమ న్యాయమైన హక్కుల కోసం మరియు రావాల్సినటువంటి బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులందరికీ మన దేశ ప్రథమ పౌరులుగా గౌరవనీయులైనటువంటి భారత రాష్ట్రపతి గారు ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తనైతే అందించడం జరిగింది. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు కష్టపడి తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగి ముఖంలో చిరునవ్వులు పూయించే విధంగా ఒక అదిరిపోయేటటువంటి శుభవార్తను, నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. సో, ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతిగా నేరుగా జోక్యం చేసుకొని కీలక అంశాలైతే జారీ చేసినట్లుగా మనకి విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణాలను గనుక పరిశీలిస్తే, ఇప్పుడు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సకాలంలో అందటం లేదు అనే ఆవేదనతో 12,300 మంది విశ్రాంత ఉద్యోగులు ఏకమై ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో న్యాయ పోరాటం చేయడమే కాకుండా వారు తమ గోడును వెళ్ళబోసుకుంటూ నేరుగా రాష్ట్రపతికి కూడా అధికారిక ఫిర్యాదులు అయితే పంపారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు, ఇతర అవసరాలకు డబ్బు లేక తాము పడుతున్నటువంటి ఇబ్బందులను వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదులపై రాష్ట్రపతి కార్యాలయం అత్యంత సానుకూలంగా మరియు వేగంగా స్పందించింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన హక్కులను గౌరవిస్తూ వారి బకాయిల చెల్లింపులకు సంబంధించి గౌరవ రాష్ట్రపతి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా అయితే, మరి దీనివల్ల ఇటు రిటైర్డ్ ఉద్యోగులకు మరియు అటు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ ఉద్యోగులకు కలిపి 8,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేసేందుకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇది కేవలం ఒక చిన్న మొత్తం కాదు. వేలాది కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును మార్చే ఒక పెద్ద నిధి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు ఒక స్పష్టమైన పరిష్కారం లభించింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత క్లిష్టంగా ఉన్న మాట వాస్తవమే. మరి దీనివల్ల బకాయిలను ఒకేసారి నగదు రూపంలో చెల్లించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి రాష్ట్రపతి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలనైతే అన్వేషిస్తోంది. మరి ప్రభుత్వం బాండ్ల ద్వారా లేదా ప్రత్యేక రుణాల సేకరణ ద్వారా, సో గవర్నమెంట్ బాండ్స్ లేదా స్పెషల్ లోన్స్ ద్వారా ఈ నిధులను సర్దుబాటు చేసి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది విశ్రాంత ఉద్యోగులందరికీ ఒక కొండంత అండగా అయితే నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా సాధారణ రిటైర్మెంట్ పొందినటువంటి వారికి సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు నవంబర్ 2025 వరకు క్లియర్ అయ్యేలాగా నిధులు కేటాయించబడ్డాయి. మరి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి వృద్ధులకు ఇది ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగులు తమ సుదీర్ఘ సేవకు ప్రతిఫలంగా పొందే గ్రాట్యుటీ నిధులను కూడా మార్చి 2026 నాటికి పూర్తి స్థాయిలో అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కాలపరిమితితో కూడుకున్నటువంటి నిధుల విడుదల ప్రక్రియ వల్ల ఉద్యోగులు ఉద్యోగులకు తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఒక భరోసా అయితే లభిస్తుంది. సాంకేతిక పరంగా చూస్తే సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సిఎఫ్ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నటువంటి వేలాది బిల్లుల విషయంలో ఉన్నటువంటి చిక్కుముడులు ఇప్పుడు వీడిపోయాయి. బిల్లుల ప్రాసెసింగ్‌లో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి
క్లియరెన్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం జారీ చేసే బాండ్ల విషయంలో కూడా స్పష్టత రావడంతో ఆర్థిక లావాదేవీలన్నీ వేగవంతం కానున్నాయి. అతి త్వరలోనే రిటైర్మెంట్ ఉద్యోగులందరికీ కూడా బ్యాంక్ ఖాతాల్లోకి వారికి రావాల్సిన నగదు నేరుగా జమ కాబోతోంది. మరి ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి చేసిన నిరీక్షణకు దక్కినటువంటి ఫలితంగా ఈ పరిణామాన్ని ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తూ ఉన్నాయి. కావున పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగులు తమ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకొని ఈ యొక్క సానుకూల మార్పులను గమనించాలి అనైతే కోరడమైనది.